కానీ అంటే మీరు అంటున్నారు కుల దురహంకార హత్యలు ఎక్కువైపోయినాయి అనేది. సరే, అక్కడక్కడ ఇంతకు ముందు కూడా ఉండేవి ఇటువంటివి. అంటే ఎస్పెషల్లీ రాష్ట్ర విభజన తర్వాత చూస్తే తెలంగాణలోనే కుల సంస్కృతి తగ్గింది, ఆంధ్రాలోనే పెరుగుతున్నది అనేటువంటిది ఒక టాక్ ఉన్నది. అట్లా చెప్పలేము. దేశం అంతా ఉంది కుల సంస్కృతి. ఒక దగ్గర మోతాదుల్లో తేడాలు ఉండొచ్చు తప్ప భారతదేశం అంతా ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఉంది కాబట్టి ఆ కుల ధోరణులు ఏదో ఒక రూపంలో వ్యక్తం అవుతానే ఉన్నాయి. వివక్ష కూడా ఇప్పుడు అందుకే అగ్రవర్ణాలు మిగతా వర్ణాలు కాదు, ఆధిపత్య వర్ణాలు, ఆధిపత్య వర్గాలు, ఆధిపత్య ధోరణులు అని చెప్పి మాట్లాడాల్సి వస్తుంది. ఈ ప్రతి కులం తనకంటే కిందోళ్ళ మీద ఆధిపత్యం చెలాయిస్తుంది, తనకంటే పయ్యోళ్ళు నా మీద ఆధిపత్యం చెలాయించొద్దని అంటుంది. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ యొక్క ప్రత్యేక లక్షణం అది. ఎవరు అందుకే ఐక్యం కావడం కూడా అంత ఈజీ కావట్లేదు. అందుకని ఇక్కడికి వచ్చేటప్పటికే కుల వ్యవస్థ తరతరాలుగా ఉన్నప్పటికీ అయ్యా బాంచందొర అన్న కాలంలో నడిచిపోయింది. కాస్త కూస్తో చదువుకోవడం మొదలైన తర్వాత, అందులోంచి మిడిల్ క్లాస్ ఎవాల్వ్ కావడం మొదలైన తర్వాత రారా పోరా అంటే ఎందుకు పడతారు? పడరు కదా. రారా పోరా అంటే ఏమయ్యా నన్ను రారా పోరా అంటావు అంటే నువ్వు అడిగేటోను అయినవరా అనే ధోరణి మొదలైంది. అణిచివేత పెరిగింది. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రశ్నించే తత్వం ఇంకా పెరిగింది. నేను అడగొచ్చు, నేను కొట్లాడొచ్చు, నా ఆత్మగౌరవం కోసం నేను నిలబడొచ్చు అనేటువంటి ఒక ధైర్యం అనుభవపూర్వకంగా వచ్చింది. చదువు రీత్యా వచ్చింది, మిడిల్ క్లాస్ ఎవాల్వ్ అయిన రీత్యా వచ్చింది, తెలంగాణ కోసం కొట్లాడిన నేపథ్యం నుంచి కూడా వచ్చింది. కాబట్టి ఎదిరించగలుగుతున్నారు, అడగగలుగుతున్నారు. దీన్ని ఆధిపత్య వర్గాలు తట్టుకోలేకపోతున్నాయి. అందుకే రెచ్చిపోవడం, అణిచివేయడం, హత్యలు దాకా పోవడం అనేటువంటి ధోరణులు పెరుగుతున్నాయి. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఆ పని చేయట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఆధిపత్య వర్గాలకే అండగా ఉంటుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో జనాన్ని గుప్పిట్లో పెట్టుకొని నడిపేటువంటి ఈ నియోరిచ్ వాళ్ళకి కావాలి, ఓట్లేయించడానికి కావాలి, డబ్బులు ఇవ్వడానికి కావాలి. కానీ అంటే మీరు చెప్తున్నారండి, అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్పెషల్లీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. అంటే మనకు తెలిసి ఏ ప్రభుత్వంలో గతంలో ఏ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇవాళ బీసీలకి పెద్ద ఎత్తున వాళ్ళు మత్స్యకారులు కావచ్చు, మిగతా వర్గాలు, యాదవులు కానివ్వండి, వీళ్ళు కురుములు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా వాళ్ళకి రకరకాలైనటువంటి సహాయాలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. ఈరోజు బీసీలకి గతంలో లేనటువంటి బడ్జెట్ పెడుతున్నారు, ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, ఫెడరేషన్స్ ఏర్పాటు చేస్తున్నారు. సో అంటే ఈ వర్గాలన్నింటికి గతంలో కంటే ఎక్కువ మేలు చేస్తున్నటువంటి నేపథ్యం కేసీఆర్ ప్రభుత్వానికి. కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ప్రభుత్వం మాత్రం ఈ అగ్రవర్ణాలకి కొమ్ముగాసినాయి, ఆధిపత్య వర్గాలకి కొమ్ముగాసినాయి అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే సిపిఎం నాయకత్వం 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తర్వాత ఎంబీసీల గురించి మాట్లాడడం మొదలుపెట్టింది ప్రభుత్వం. గొర్రెల గురించి, చేప పిల్లల గురించి, చేనేత చీరల గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. మీరు మీడియా రిపోర్ట్స్ మళ్ళీ వెనక్కి మహాజన పాదయాత్ర తర్వాత ఇవి మాట్లాడడం మొదలుపెట్టింది. అంటే సమాజంలో సామాజిక సమస్యలు ఏ మోతాదులో ఉన్నాయో బాగా వెలికొచ్చినాయి ఆ పాదయాత్రతోటి. ఇక రానున్న కాలంలో వీటిని గురించి మాట్లాడకపోతే ఓట్లు రావు అనేది అర్థమైంది. అందుకని మాట్లాడడం మొదలుపెట్టింది. కానీ నేను చెప్తాను, ఇప్పుడు ఎంబీసీలు అన్నారు, 1000 కోట్లు కేటాయించామన్నారు. ఎంబీసీలు అంటే ఎవరో నిర్ధారించకుండా 1000 కోట్లు కేటాయించినామని ప్రకటించారు. ఇప్పుడు బడ్జెట్ కూడా అయిపోయింది, కొత్త బడ్జెట్ వచ్చింది. ఆ 1000 కోట్లలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు కదా. ఇప్పుడు బడ్జెట్ పేపర్స్లో చూపించాలి కదా ఖర్చు పెట్టి. అంటే ఎంబీసీలో కులాలని కేటాయింపులు జరగలేదు, ఫలానా కులాలు ఎంబీసీలు అని ముందు కేటగరైజ్ చేయాలి. ప్రభుత్వం ఒక జీవో విడుదల చేయాలి, కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేయాలి. ఏ రూలు లేదు, ఏ కేటగిరీలు నిర్ధారించలేదు. సింపుల్గా ఒక ప్రకటన చేశారు, 1000 కోట్లు కేటాయిస్తున్నాం. రావు కదా, అవేం ఖర్చు కావు కదా. కాలేదు, ఒక రూపాయి కూడా కాలేదు, ఒక పైసా కూడా కాలేదు. ఎంబీసీ కార్పొరేషన్ ఖర్చు పెట్టలేదంట. పెట్టలేదు కదా, పెట్టలేదు. పెట్టుంటే ఇప్పుడు బడ్జెట్ నడుస్తుంది కదా, బడ్జెట్ లెక్కల్లో ఎక్కడో ఉండాలి కదా మనకు. ఒక్క రూపాయి కూడా ఖర్చు అయినట్టు బడ్జెట్లో లేదు, మీరు చూడండి. అందుకని ఇది కంటి తుడుపు. తర్వాత ఎంబీసీల్లో సంచార జీవులుగా ఉన్నటువంటి వాళ్లకు 10వ తరగతి వరకు చదువుకున్న వాళ్ళకు స్కాలర్షిప్ ఇస్తాను అని చెప్పేసి ప్రకటించారు ఒక దశలో. వెంటనే 4 ఖర్చుకున్నారు. ఎందుకు? 5వ తరగతి చదువుకునే వాళ్ళు లేడు సంచార జీవుల్లో, 10వ తరగతి చదువుకునేవాడు ఎవరు దొరుకుతాడు? వాళ్ళకి స్థిరమైన నివాసం లేదు. నువ్వు ముందు స్థిర నివాసం ఏర్పాటు చేస్తే కదా వాడు స్కూల్కి పోయేది. ఇప్పుడు మళ్ళా 1000 కోట్లు అన్నారు ఈ బడ్జెట్లో. అందుకని మభ్యపెట్టడం కోసం చేసే వాగ్దానాలు ఫలించవు.
ఇక రెండేది గొర్రెల పథకం. 80 లక్షల గొర్రెలు అన్నారు. ఈ 80 లక్షల గొర్రెలు ఎక్కడిచ్చారు అని మీడియా కూడా బయట పెట్టింది కదా. లారీల్లో దిగుతున్నాయి గొర్రెలు, మళ్ళీ అదే లారీ ఎక్కుతున్నాయి, రీసైక్లింగ్ జరుగుతుంది. దీనికి ఎక్కడ ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. మిషన్ కాకతీయ చూపించడం కోసం విలేకరులను తీసుకుపోయింది. ఇట్లనే ప్రతి గ్రామంలో గొర్రెలను పథకం నుంచి లాభపడ్డ కుటుంబాలను చూపించడం కోసం కూడా తీసుకెళ్ళొచ్చు కదా ఒక మొబైల్ వ్యాన్లో మొత్తం మీడియాని. ఈ పని ఎందుకు చేయదు అని అంటే అక్కడ గొర్రెలు లేవు. అయితే వీళ్ళు కూడా కొంతమంది సంతృప్తి చెందారు. ఎందువల్ల 80,000 వస్తాయి అనుకున్న దగ్గర 40,000 వస్తున్నాయి. గొర్రెలు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ హాఫ్ రేటుకో పావు రేటుకో కొంటున్నారు. సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు ఎంతో కొంత డబ్బు వస్తుంది. పేదరికంలో ఉన్నవాడికి కుటుంబానికి అది ఆదరువుగా ఉంది. కాబట్టి అందినోళ్ళకి ఆ మేరకు సంతృప్తి. కానీ గొర్రెలు 80 లక్షల గొర్రెలు మాత్రం వాస్తవం కాదు, జస్ట్ ఆన్ పేపర్ అంటారా. ఇవి ఓట్ల పథకాలు. చేపలు చెరువుల్లో 1 కోటి చేప పిల్లలు కలిపామంటున్నారు. ఎవరు లెక్క పెట్టాలి 1 కోటి చేప పిల్లలు ఉన్నాయో లేవో? ఎవరైతే లెక్క పెట్టలేము కదా. అంతే, డబ్బులు డ్రా చేస్తారు. చేనేత చీరలు అన్నారు, మనం ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 200 రూపాయల చీర అన్నారు. ముంబై నుంచి 30 రూపాయల చీర, 40 రూపాయల చీర, 50 రూపాయల చీర తెచ్చారని తేలిపోయింది. అందుకని ఇవన్నీ కూడా ఓట్ల పథకాలు తప్ప నిజంగా సంక్షేమ పథకాలు కాదు, ప్రజల సంక్షేమం చూసేటువంటి పథకాలు కాదు. ఎన్ని ఓట్లు వస్తాయని లెక్కేసుకుంటున్నారు. దీనివల్ల ఉపయోగం ఏంటి? ప్రజల జీవితాలు మారాలి. ఇప్పుడు మీరే చేసిన వాగ్దానం ఉంది, టీఆర్ఎస్ ప్రభుత్వమే చేసిన వాగ్దానం ఉంది. దళితులకు ప్రతి కుటుంబానికి 3 ఎకరాల సాగు భూమి ఉండేటట్టు చేస్తా అన్నాడు ఆయన. భూమి లేని వాళ్ళకి 3 ఎకరాలు ఇస్తా, 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇంకో ఎకరం ఇస్తా, ఎకరం ఉన్న వాళ్ళకి ఇంకో 2 ఎకరాలు ఇస్తా, 3 ఎకరాలు సాగు భూమి ఉండేటట్టు చేస్తా అన్నాడు. మరి 9 లక్షల ఎకరాలు పంచాలి. ఏది? ప్రభుత్వ లెక్క ప్రకారమే 2,000 ఎకరాలు కూడా చేరలేదు. అందుకని చేయాల్సిన పనేమో ఇట్లా చూపిస్తున్నారు, ఓట్ల కోసం ఉపయోగపడే పథకాలని మాత్రం పుష్ చేస్తున్నారు. అందుకని ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అది చేసి ఉండాల్సింది. తర్వాత ఉపాధి, నీళ్లు నిధులు నియామకాలు కదా ట్యాగ్లైన్. మరి నియామకాల సంగతి ఏంటి? ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిసెంబర్లో జరిగిన శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు శాసనసభ సాక్షిగా 1,07,000 ఉద్యోగాలు ఉన్నాయి మన ప్రభుత్వ శాఖల్లో, అవన్నీ సంవత్సరంలో నింపేస్తా అన్నారు. ఈ కాలంలో ఇంకో 40,000 ఖాళీ పోస్టులు ఏర్పడ్డాయి. 1,47,000 పోస్టులు ఇప్పుడు ఉన్నాయి. ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారమే 30,000 నిండలేదు కదా. మిగతా అన్నీ లీగల్ లిటిగేట్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? చరిత్రలో ఎప్పుడు లిటిగేట్ కానీ ఇప్పుడే ఎందుకు అవుతున్నాయి? అంత పవర్ఫుల్ లీగల్ డిపార్ట్మెంట్ ఉంది కదా మీకు. వాళ్ళు ఎందుకు లొసుగులు లేకుండా చేయలేకపోతున్నారు అంటే లొసుగులను వాళ్ళే క్రియేట్ చేసి ఎవరో ఒకరు కోర్టుకు పోయేటట్టు చేసి నేను ఇస్తున్నట్టు ఉండాలి, అది లిటిగేట్ అయిపోయింది కాబట్టి నేను నింపలేకపోతున్నా అన్నట్టు ఉండాలి. ఈ ఎత్తుగడలతో ఎంతకాలం నిరుద్యోగిని నువ్వు సంతృప్తి? అంటే ఇది ఇప్పుడే మొదలైందంటారా? గత ప్రభుత్వాల్లో కూడా ఉందంటారా ఈ టైప్ ఆఫ్ ఇది? గత ప్రభుత్వాలు బండగా అసలు ఇక పర్మనెంట్ ఉద్యోగాలు మర్చిపోండి అన్నారు, ప్రభుత్వ ఉద్యోగాలు మర్చిపోండి అన్నారు, ప్రపంచ బ్యాంక్ చెప్పిందే వేదం అన్నారు. ఈ ప్రభుత్వం దగ్గరికి వచ్చేటప్పటికే ప్రపంచ బ్యాంకు మాట ఎత్తకుండా ప్రపంచ బ్యాంకు చెప్పినవన్నీ చేస్తున్నారు. నియామకాలు చేస్తున్నాం అంటున్నారు, చేయకుండానే కాలం దొరలిస్తున్నారు. అది తేడా. లేకపోతే ఈ 1,07,000 నిండాలి కదా, మిగతా 40,000 సంగతి ఓ భాగం లేదే.